హాయ్ అండి. హాయ్. మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఇన్ని రోజులు ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న బిగ్ బాస్ చెప్తున్నాగా. ఈసారి బిగ్ బాస్ 9 అనేది ఒక లెవెల్లో ఉంటది. నాగార్జున సారి మంచి ప్రౌడ్. ఇన్ని రోజులు బిగ్ బాస్ తీసేయాలి అని చెప్పి చాలా మంది కేసులు పెట్టడం ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎట్లా అంటే తనుజ మీద చాలా మంది ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. ఆమెను గెలిపించింది బిగ్ బాస్ లేదు, ఎంతమంది అమ్మ లెక్కలు పుట్టింటికి అత్తారింటికి వచ్చి పోయినా సరే ఆమె లేని బిగ్ బాస్ లేదని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆమె గట్ట ఫైనల్ కి వస్తే కప్పు తీసుకుంటది అంతే. ఇంకా పక్కా చేస్తుంది చెప్తున్నాగా. పిఆర్ ఉన్నారు గట్టిగా, అందువల్ల ఇన్ని రోజులు ఉండగలిగింది అంటారు. టాస్క్ ఏం ఆడింది ఒకసారి చెప్పండి. టాస్క్ లా ఆమె ఆడుతుంది అన్న. ఇప్పుడు ఆడుతుంది అంటే గేమ్ ఆడట్లేదు అంటారు, సెంటిమెంట్ పెట్టుకుంది అంటారు, అన్ని మాటలు మీరే మాట్లాడతారు. ఆమె ఒక ఆడపిల్ల నన్ను ఒంటరి చేసి మరీ అట్లా టార్గెట్ చేయకూడదు. రీతో బాగుంది చేయండి. వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉంటున్నారా? సైన్తో దొరికితే చాలు చేతులు పట్టుకోవడం వాళ్ళని ట్రోలింగ్ చేయండి అన్న. పాపం దయచేసి తనుజక్కను ఒంటరి పని చేసి అట్లా ఏడిపించమాకండి అన్న చెప్తున్నాగా. ఆడపిల్ల ఉసురు తగ్గుతుందని చెప్తున్నా. ఎవరికైనా సరే కళ్యాణ ఇంకా తనుజక్కని ఏమన్నా పాపం కంటిన్యూ కొండ పర్వతం గట్ట పద్దలు కొట్టినట్టు పరపర కాత్రే ఉంటాయి. అదే భయం, ఆమె గెలుస్తుంది ఫైనల్ వస్తుందని చెప్పి గుండెల్లో దడ దడ మోగుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే తనుజకి సపోర్ట్ ఉన్నారు కదా, మనం ఏం అనలేకపోతున్నాం. ఇప్పుడు మాదిరి అక్క వెళ్ళిపోయారు కదా, పోయినసారి బర్నీ గారు వెళ్ళిపోయారు చెప్పి టార్గెట్ చేస్తున్నాడు ఇమానియలు. ఇమానియల్ అన్న నీ లిమిట్ లో నువ్వు ఉండు, కంపల్సరీ తనుజ వస్తుంది. నువ్వు ఎంత టార్గెట్ చేసి ఏం చేసినా లేదన్నా చెప్తున్నా కదా. తనుజ అనేది ఆమె ఫేర్ కంపల్సరీ చెప్తున్నాగా. ఆమె చిన్న పిల్ల మనస్తత్వం లాంటిది ఆమెది చెప్తున్నాగా. జనాలందరికీ ఎవడో చెప్తున్నా, గుడ్డి మాటలు ఇదేంటి పనికిరాని మాటలు అస్సలు పట్టించుకోవద్దురా బాయ్. జనాలకి ఎటువంటి ఉపయోగపడుతున్నారు, జనాలు ఎటువైపు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయండి రా. పోయినసారి లాగా బిగ్ బాస్ లా చేయమాకండి రా బాబు. చెప్తున్నా కన్నా 100 మందిలో 10 మందికి నచ్చరు. నీకు నచ్చింది నాకు నచ్చదు కాబట్టి చెప్తున్నా. 90 మందికి నచ్చింది వచ్చినవి వాళ్ళు ఇంపార్టెంట్. బిగ్ బాస్ లో 10 మందికి నచ్చదు ఉంటాడు, ఆయన పోతాడు, నెక్స్ట్ నుండి పోతాడు. కంపల్సరీ 90 మందికి నచ్చే వాళ్ళని బిగ్ బాస్ లో ఉన్నిస్తున్నారు ఇప్పటి వరకు. చూసారా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలిమినేట్ తనుజ రాలి. అది తనుజ ఫైర్. మాదిరి అక్క కన్నా ఎక్కువ ఉన్నారనా. ఆమె ఎంత ఫాలోయింగ్ ఉంది మాదిరి అక్కకి. బయట బిగ్ బాస్ లో ఇచ్చారు. ఆమె ఎందుకుంది, ఆమె వెళ్ళిపోవాలని చెప్పి భర్త కోసం వెళ్ళిపోయింది ఆమె. తనుజక్క ఎక్కడున్నారన్నా? ఆమె ఒక్క సీరియల్ చేసింది అంతే. ఎక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఏమని ప్రతి దాంట్లో కనిపిస్తున్నాడు. దమ్ము శ్రీజ నిన్న చెప్పింది ఒక కామెంట్ ఏం చెప్పిందంటే, మమ్మల్ని రూమ్ లోకి పిలవనే లేదు, బట్ రోజు తనుజ 40 నిమిషాలు పిలిచి మరి క్లాస్ అంటే ఆమెకి మోటివేషన్ ఇస్తున్నారు, స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఇస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పింది దమ్ము శ్రీజ. ఆడోళ్ళకే శత్రువులనా నేను చెప్తున్నాగా. ఏ ఆడోళ్ళైనా ఆడోళ్ళకే శత్రువులు. ఒక ఆడపిల్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించేది మాట్లాడితే చాలు, వాము ఇంకా ఏముంది బిగ్ బాస్ విన్నర్ చేస్తున్నారని చెప్పి అనుకొని వస్తారు. ఏమేమన్నా తక్కువ 2 సార్లు వచ్చింది, 2 సార్లు పోయింది, తక్కువ ఏమన్నా. కానీ పాయింట్ ఆఫ్ చేసి తనుజని మాత్రం అనవద్దురా దయచేసి. బయటకు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఆమె కూడా అంతే, రమ్య ఆమె కూడా తిట్టింది తనుజని. ఏమే తిట్టింది దమ్ము శ్రీజని. ఎందుకు తనుజని టార్గెట్ చేస్తారు ఎలిమెంట్ అయిన వాళ్ళందరూ? అదే చెప్తున్నా కన్నా, భయం పుడుతుంది. ఆమె గట్ట విన్ అయిపోతుందేమో. ఇంత ఘనంగా చిన్న దానికి చిన్న విషయాలకి ఏడ్చింది తనుజ. ఆమె ఫైనల్ కొత్త పరిస్థితి ఏంది అని చెప్పి అనుకుంటారని చెప్పి ఒక భయం ఉంది. అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఆమెను మాత్రం ఫేర్ గా ఆడుతుంది. దయచేసి ఆమె సపోర్ట్ చేయండి. ఎందుకంటే తనుజ సపోర్ట్ చేయండి. పోయినసారి గొర్రెల మందులాగా పల్లె ప్రశ్నలకు సెంటిమెంట్ చేసి అట్లా చెయ్యొద్దు. ఓకేనా? ఆమె ఫేర్ ఆడుతుంది, ఆమె సపోర్ట్ చేయండి. కెప్టెన్ అవ్వకపోతే ఏముందన్న, బిగ్ బాస్ జనాలు సపోర్ట్ ఉంది అన్న. ఒక్కసారైనా వచ్చిందా ఎలిమినేషన్? ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు కదా. ఆమెనే పాయింట్ ఆఫ్ చేసి చూడకూడదు కదా. నాగార్జున సపోర్ట్ కూడా ఉంది ఆమెకి. ప్రతి విషయం సెంటిమెంట్, ఫ్యామిలీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు గుర్తుకొస్తుందని చెప్పి ఆమె బాధపడటం. అది ఇంత ఘనంగా చించుకుంటున్నా కదా నా తనుజ అని. చెప్తున్నాగా, మొగోళ్ళ మధ్య ఒక ఆడపులి టైగర్ విన్ కాబోతుంది బిగ్ బాస్ లో. తనుజ విన్నర్ అంతే. పల్ల ప్రశాంత్ క్యారెక్టర్ అయితే మించి దయచేసి తనుజతో పోల్చొద్దు అన్న చెప్తున్నాగా. ఇమానియల్ అసలు వద్దు, ఆ విల్లులోనే పోల్చొద్దు. తనుజ మాత్రం విన్నర్ అంతే. రీతు గేమా అక్క పాప మోసపోయినా సరే మళ్ళీ పినీస్ గట్ట ఐస్కంతం అతుక్కున్నట్టు మళ్ళీ అతుక్కుంటుంది. ఏం అక్కుంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేదు. కంపల్సరీ ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళకి లాస్ట్ లో ఉంచుతారు. కంపల్సరీ ఫైనల్ మాత్రం తనుజ.
ఆడుతుంది అన్న, ఏం ఆడింది అసలు? ఆడుతుందిగా, ఆడుతుంది, పోరాడుతుంది, మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది, బిగ్ బాస్ కి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది, అంతే తనుజ, అంతే. నువ్వు రెచ్చిపో తనుజ అక్క, నువ్వు రెచ్చిపో అంతే. ఇంకా తనుజాకి కప్పిచ్చేది ఉంటే అసలు ఈ షో ఎందుకు అంటే అందరు అనుకుంటున్నారు ఇది షో ఎందుకు? మరి తనుజని చేసేయండి. మీకు ఒకవేళ తనుజ గట్టి ఇష్టం లేకపోతే, ఆమె గేమ్ ఆడట్లేదు, ఆమె అన్ఫేర్ అనిపిస్తే నెక్స్ట్ వీక్ చేసిండ్రా బాయ్. ఊరికే పొగొడతా అంటే డబ్బులు ఏమైనా ఇచ్చి చేపిస్తారా అంటున్నారు, మీరేమన్నా? చెప్పు ఎవడరా బాయ్ చెప్పేది నాకు? ప్రాణం మీద కూడా డబ్బులు తీసుకుని ఏందో చెప్పేది, ఇష్టం ఉండి బట్టి చెప్తున్నా, ఆమె క్యారెక్టర్ నచ్చి చెప్తున్నా. ఎవడైనా అంటే నేను ఇక్కడ చూసా కూడా ఉంటారు రండ్రా బాయ్ అంతే. తనుజ విన్ అవుతుంది అంతే. కాకపోతే ఇప్పుడు డెమాన్ తో రిలేషన్ ఉండడం వల్ల కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ అప్ అండ్ డౌన్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ షీఈ్ వెరీ ఫెంటాస్టిక్ గేమ్ ప్లేయర్. ఓకే, ఇందాక చెప్పారు కదా తనుజ గేమ్. సో తనుజ ఎట్లా అనిపిస్తుంది? బయట చాలా పిఆర్ ఉంది, కావాలని సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. లేదు, ఓకే, తనుజ అంటే పర్సన్ గా షీఈ్ ఓకే, కానీ తను ఎక్కువ ఎమోషనల్, ఎక్కువ ఎప్పుడు చూసిన ఎడవటము లేదా ఏదో ఒకటి ఇది చేయడం అంటే నాకు అనిపిస్తుంటుంది కావాలని చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సంజన గారి గేమ్ సంజన గారు చాలా ఆడతారు, అంటే ఓకే చిన్న చిన్న చిలి పనులు ఉంటాయి, బట్ స్టిల్ సంజన గారు డెవలప్ అవుతున్నారు. కాకపోతే పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇన్వాల్వ్ అవ్వకుండా తన గేమ్ తను ఆడుకుంటే తను కూడా టాప్ 5 లో ఉండే అవకాశం ఉంటుంది. రాము రాథోడ్ నాకు తెలిసి ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతను ఎవరు పట్టించుకోరు రాము రాథోడ్, ఎందుకంటే ఓకే తన మంచితనాన్ని చేతనంగా తీసుకున్నారని నేను అనుకుంటాను. ఓకే, టాప్ 5 కి ఎవరైనా అడగలేదు. టాప్ 5 అయితే నేను చెప్పినట్టు ఇమాన్యుయల్, సంజన, రీతు చౌదరి, తనుజ, పవన్. ఎవరు గెలుస్తారు టైటిల్? ఇంత ఘనంగా చించుకుంటున్నా కదా నా తనుజ అని. రీతు గురించి అడగను. తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుల్ ముగ్గురులో ఎవరు గెలుస్తారు టైటిల్? చెప్తున్నాగా, మొగోళ్ళ మధ్య ఒక ఆడపులి టైగర్ విన్ కాబోతుంది బిగ్ బాస్ లో. తనుజ విన్నర్ అంతే. పల్ల ప్రశాంత్ క్యారెక్టర్ అయితే మించు, దయచేసి తనుజతో పోల్చొద్దు అన్న చెప్తున్నాగా. ఇమాన్యుయల్ అసలు వద్దు, ఆ విల్లులోనే పోల్చొద్దు. తనుజ మాత్రం విన్నర్ అంతే. రీతు గేమ్ ఎలా ఉంది? రీతు గేమా, అక్క పాప మోసపోయినా సరే మళ్ళీ ఇదంటే ఫినిష్ గట్ట అయస్కాంతం అతుక్కున్నట్టు మళ్ళీ అతుక్కుంటుంది. ఏం అక్కుంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేదు. కంపల్సరీ ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాళ్ళిద్దరు వాళ్ళకి లాస్ట్ లో ఉంచుతారు. కంపల్సరీ ఫైనల్ మాత్రం తనుజ. సంజన గారు ఆ రేంజ్ లో గేమ్ ఆడుతున్నారు, తనుజ ఆ రేంజ్ గేమ్ ఆడిందంట టైటిల్ గెలిచేంత గేమ్ ఆడుతుంది అన్న, ఏం ఆడింది అసలు? ఆడుతుందిగా, ఆడుతుంది, పోరాడుతుంది, మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది, బిగ్ బాస్ కి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది, అంతే తనుజ, అంతే. నువ్వు రెచ్చిపో తనుజ అక్క, నువ్వు రెచ్చిపో అంతే. ఇంకా తనుజాకి కప్పిచ్చేది ఉంటే అసలు ఈ షో ఎందుకు అంటే అందరు అనుకుంటున్నారు ఇది షో ఎందుకు? మరి తనుజని చేసేయండి. మీకు ఒకవేళ తనుజ గట్టి ఇష్టం లేకపోతే, ఆమె గేమ్ ఆడట్లేదు, ఆమె అన్ఫేర్ అనిపిస్తే నెక్స్ట్ వీక్ చేసిండ్రా బాయ్. ఊరికే పొగొడతా అంటే డబ్బులు ఏమైనా ఇచ్చి చేపిస్తారా అంటున్నారు, మీరేమన్నా? చెప్పు ఎవడరా బాయ్ చెప్పేది నాకు? ప్రాణం మీద కూడా డబ్బులు తీసుకుని ఏందో చెప్పేది, ఇష్టం ఉండి బట్టి చెప్తున్నా, ఆమె క్యారెక్టర్ నచ్చి చెప్తున్నా. ఎవడైనా అంటే నేను ఇక్కడ చూసా కూడా ఉంటారు రండ్రా బాయ్ అంతే. తనుజ విన్ అవుతుంది అంతే.